భారతదేశం పైన భారతదేశానికి చెందినటువంటి వస్తువులపైన ఆంక్షలను విధిస్తూ ఉన్నటువంటి దేశం అండి. సో ఇటీవల వాళ్ళు ఏం చేశారు అంటే లైక్ మనం చూసుకుంటే 13వ తేదీ ఏప్రిల్ 2025న వీరు ఏం చేశారంటే భారతదేశానికి చెందినటువంటి కాటన్ ఎర్న్ అంటాం. సో కాటన్ థ్రెడ్ అండి. సో ఈ దారము అనేటువంటిది భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి దిగుమతి అవ్వకుండా అంటే వాళ్ళు దిగుమతి చేసుకోకుండా ఆంక్షలను విధించడం జరిగింది. దానితో పాటు ఇంకొక ఆంక్షలు విధించారు అండి రైస్. భారతదేశానికి చెందినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంకి మనం ఎగుమతి చేయకుండా వారు ఆ దేశంలో ఇక్కడ శాంక్షన్స్ని విధించడం జరిగింది. సో ఇంపోర్ట్ బ్యాన్ని వాళ్ళు వేయటం జరిగింది. సో దాని యొక్క రిటాలియేషన్లో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ 17 మే 2025న ఏం చేశారు అంటే బంగ్లాదేశ్లో ఉత్పత్తి అవుతున్నటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెడీమేడ్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశానికి దిగుమతి చేసుకోకుండా మనం రిటైలేషన్లో భాగంగా ఆంక్షలను విధించడం జరిగింది. క్లియర్ కదా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. భారతదేశానికి చెందినటువంటి దారాలను వారు బ్యాన్ చేస్తే మనం ఏం చేస్తే ఆ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ దారాల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ టెక్స్టైల్స్ మనం రిటైలేషన్లో భాగంగా బ్యాన్ చేయడం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో కాకపోతే ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఇక్కడ వారు ల్యాండ్ నుంచి తీసుకొస్తే కనుక దాన్ని మనం బ్యాన్ చేసాం. బట్ సీ పోర్ట్స్ నుంచి వచ్చేటువంటి దాన్ని మాత్రము మనము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము అండి. ఎందుకంటే మనం సీ పోర్ట్స్ని మనం క్లోజ్ చేయలేదు. సో కోల్కతా లేదా నవా సేవ అనేటువంటి సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా దిగుమతి అయ్యేటువంటి వస్తువులపైన మనం నిషేధం అయితే విధించలేదు. ఓన్లీ ల్యాండ్ రూట్స్ పైన రవాణా మార్గంలో వచ్చేటువంటి వారిపైన రోడ్ మార్గంలో వచ్చేటువంటి వాటిపైన మాత్రమే మనం రెస్ట్రిక్షన్స్ని వేయటం జరిగింది.